అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన, పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ముఖ్యమంత్రి బృందం, అమెజాన్ ఇండియాతో డీల్. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు, కాసేపట్లో విశాఖ నేతలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం. ఈ నెల 12న అమలాపురంలో మంత్రి నాదెండ్ల పర్యటన, 192 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేయనున్న మినిస్టర్. నంద్యాల జిల్లా సీతారాంపురంలో జగన్ పర్యటన, హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబానికి పరామర్శ, జగన్ ను చూడటానికి ఎగబడ్డ జనం. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు, నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణ, భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం. నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో జాబ్ మోసం, నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కరీముల్లా, ఫోర్జరీ సంతకంతో అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో రైతులతో కిక్కిరిసిన బ్యాంకులు, పంట రుణాలు పొందేందుకు అన్నదాతల ప్రయత్నం, తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద పడిగాపులు, రైతుల మధ్య తోపులాట జరుగుతూ ఉండడంతో పోలీసుల బందోబస్తు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై కేసు, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్టాఫ్ నర్స్ ఆరోపణలు, కుటుంబ సభ్యుల సూచనతో గోపిపై పోలీసులకు ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కూరగాయల ఆటో, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జూరాలకు పోటెత్తుతున్న వరద, ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్కులు, 45 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, ఇన్ఫ్లో 3,98,700 క్యూసెక్కులు, 10 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటు, బ్యారేజ్ వద్ద 12 అడుగులకు చేరిన నీటి మట్టం, 70 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. రేపు వయనాడుకు వెళ్లనున్న ప్రధాని, కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించనున్న మోడీ, కేరళ సీఎం పినరై విజయన్తో కలిసి ఘటనా స్థలం పరిశీలన. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, కాన్పూర్లో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లపై నిలిచిన వరద నీరు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వారణాసిలో గంగా నదికి పోటెత్తిన వరద, పోర్ట్లో నిలిచిపోయిన పడవలు, వేటకెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు.
రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,250, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,090. నేడు తిరుమలలో గరుడ పంచమి వేడుకలు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. భారీగా తరలి రానున్న భక్తులు.